వెల్కమ్ బ్యాక్ టు సివిల్ టాపిక్స్. నా పేరు సుభాష్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోలో ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి ఎస్ఎస్సి జేఈకి కానీ ఆర్ఆర్బి జేఈకి కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది మనం ఆల్రెడీ వీడియోలో తెలుసుకున్నాం అనమాట. సో ఫస్ట్ చాప్టర్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో రిమైనింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి విస్కాసిటీ అయిపోయిన తర్వాత వేరియేషన్ ఆఫ్ విస్కాసిటీ విత్ ప్రెజర్ అండ్ టెంపరేచర్. ప్రెజర్ గాన టెంపరేచర్ గాన పెరిగితే విస్కాసిటీ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అనేది ఒక టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనమాట. సో టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో రెండు ఉంటాయి, ఐడియల్ ఫ్లూయిడ్, రియల్ ఫ్లూయిడ్ అనమాట. సో ఐడియల్ అంటే వేటిని అంటాము, రియల్ ఫ్లూయిడ్స్ అని వేటిని అంటాము, అదొక టాపిక్ అనమాట. సో ఇప్పుడు రియల్ ఫ్లూయిడ్ గురించి మనం మాడితే మళ్ళీ అవి రెండుగా డివైడ్ అవుతున్నాయి, న్యూటోనియన్ ఫ్లూయిడ్స్, నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్. ఓకేనా? న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ గురించి నేర్చుకోండి, దాని తర్వాత నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ గురించి కూడా నేర్చుకోండి. ఓకేనా? సో మళ్ళీ నాన్ న్యూటోనియన్స్లో కూడా మళ్ళీ సబ్గా డివైడ్ అయ్యాయి అనమాట. ఒకటి టైం డిపెండెంట్, టైం ఇండిపెండెంట్. సో అది ఒక టాపిక్. దాని తర్వాత సో దాంట్లో వచ్చేసి నెక్స్ట్ కంప్రెసిబిలిటీ గురించి కూడా నేర్చుకోండి. కంప్రెసిబిలిటీ అనే టాపిక్ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ టెన్షన్ టాపిక్ కూడా ఇంపార్టెంట్. సర్ఫేస్ టెన్షన్స్లో లైక్ కోయిషన్, అడిసివ్ ఫోర్సెస్ ఇలా వస్తుంటాయి. సో ఫినామినా, అప్లికేషన్స్. సో నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్స్ యొక్క అప్లికేషన్స్. సో ఏంటంటే లిక్విడ్ డ్రాప్లెట్స్ ఒకటి, సోప్ బబుల్ ఒకటి, లిక్విడ్ జెట్స్ ఒకటి, అంటే దాని ఫార్ములాస్, దాని డెరివేషను ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి కెపిలారిటీ. దాన్ని కెపిలారిటీ అంటారు. ఓకే, ప్రొనౌన్సియేషన్ తప్పుంటే ఏమనుకోకండి. సో అదొకటి. ఆ టాపిక్ మీద కూడా అడుగుతారనమాట చాలా. కెపిలారిటీ రైజ్ అండ్ ఫాల్ ఏం అడుగుతారు, దాని యొక్క ఫార్ములా అడుగుతారు, కెపిలారిటీ ఎఫెక్ట్ అంటే ఏంది అడుగుతారు. సో ఇప్పటికైతే ఈ వీడియోలో ఇవి ఫ్రెండ్స్, ఈరోజులో రాసిన అన్ని మొత్తం ప్రతి ఒక్కటి ప్రిపేర్ అయినాను. ఈ నోట్స్ ఒకవేళ ఎవరికైనా కావాలంటే నేను పీడిఎఫ్ చేసి మీకు కింద లింక్లో పెడతాను అనమాట. లింక్ పెడతాను, డ్రైవ్ లింక్ పెడతాను, చూడండి ఎవరన్నా చూడాలనుకునే వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. అందులో మీకు ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను ఏదైతే నేర్చుకున్నానో అది కంపల్సరీగా యూట్యూబ్లో పెడతాను. సో అలా పెట్టడం వల్ల ఏంటంటే నాకు ఒక రివిజన్ టైప్లో అవుతుంది, ఇంకొకరికి ఎవరికైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈజీగా డేటా అనేది ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అందుకోసం సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్, సో ఇలా ఎస్ఎస్సి జేఈకి కానీ ఆర్ఆర్బి జేఈకి కానీ ప్రిపేర్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో వస్తాను.